సన్నిధానానికి చేరువచ్చిన మనందరం కూడా దేవుని సన్నిధి భాగ్యాన్ని అనుభవించగలిగాం అని నమ్ముతూ, ఎవరైతే ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించారో వారు ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా భూలోకములో జీవించాలని ప్రభువు పేరట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో ఒక్కొక్క దినం ఒక్కొక్క స్టేజ్, ఒక్కొక్క కూడికలో ఒక్కొక్క స్టేజ్లో మనం ఉండాలి. అది ఆదివారం మనం ఆరాధికులం, బుధవారం మనం విద్యార్థులం, అదే సమయంలో ప్రార్థనా పరులం, లోకంలోకి వెళ్ళినప్పుడు మనం సాక్షులం. ఇవి మన స్టేజెస్. ఆదివారం మనం ఎవరు? ఆరాధికులం. ఆరాధించేవాళ్ళు వారు ఆరాధికులు. ఆరాధించని వాళ్ళు ప్రేక్షకులు. ప్రేక్షకులు అంటే వాళ్ళని వీళ్ళని చూడటం పని. ప్రేక్షకులు వాళ్ళు. పరలోకంలో ప్రేక్షకులు ఎవరు ఉండరు. దేర్ ఆర్ నో స్పెక్టేటర్స్ ఇన్ హెవెన్, ఓన్లీ వర్షిప్పర్స్. అర్థమైందా? కాబట్టి ఆరాధన అనేది భూమి మీద దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. దాన్ని మనం సాధకం చేసుకోవాలి. తర్వాత బుధవారం వాక్యం నేర్చుకునేప్పుడు మనం ఎవరు? విద్యార్థులం. ప్రొఫెసర్ లాగా కూర్చోకూడదు మందిరంలో, ఒక స్టూడెంట్ లాగా కూర్చోవాలి. అందుకే ప్రభు అన్నాడు, నా యొద్ద నేర్చుకొనుడి, లర్న్ ఆఫ్ మీ అని ఉంటుంది. అలాగే ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థనా పరులం, ప్రార్థనా యోధులం. అంతేకాదు సంఘములో మనం ఒకరితో ఒకరు సహవాసం చేసేటప్పుడు సహోదరులం. అంతేకాదు ఆయన కొరకు జీవించే శిష్యులం. ఇవన్నీ మన జీవితంలో స్టేజెస్. లోకంలోకి వెళ్ళినప్పుడు మనం ఎవరు? సాక్షులం. ఇవన్నీ జరిగితేనే మనం క్రైస్తవుడు అని అర్థం. లేకపోతే మనం క్రైస్తవుడు కాదు. మళ్ళీ చెప్తారా? ఆదివారం మనం ఆరాధికులం, వాక్యం వినేటప్పుడు మనం విద్యార్థులం, ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థనా పరులం, ఒకరితో ఒకరు సహవాసం చేసేటప్పుడు సహోదరులం. సహోదరులు అంటే అర్థం ఒక్క కడుపులో నుండి వచ్చిన వాళ్ళు అని. ఉదరం అంటే కడుపు, సహోదరుడు అంటే ఒకే కడుపులో నుంచి బయటకు వచ్చిన వాడిని సహోదరుడు అంటారు. కాబట్టి ఇందులో స్థాయి భేదాలు, చదువు భేదాలు మనకు ఉండకూడదు. చదువుకున్నా చదువు లేకపోయినా వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు దీనులైన, ధనవంతులైన, పేదలైన, ఐశ్వర్యవంతులైన ఒకే రక్తంతో కడగబడిన వారందరూ ఎవరు? సహోదరులు. కాబట్టి సహోదరులుగా మనం సహవాసాన్ని అనుభవించాలి. అదే సమయంలో శిష్యులం. ప్రభువుకి మనం శిష్యులుగా ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉండాలి, ఆయనను వెంబడిస్తూ ఉండాలి. తర్వాత లోకంలోకి వెళ్ళినప్పుడు ఆయన కొరకు సాక్షులుగా బ్రతకాలి. ఇవి మన స్టేజెస్. ఏ స్టేజ్లో ఉన్నారు? అన్ని స్టేజ్లు మనం నెరవేర్చాల్సిందే. ఆరాధికులుగా ఉండాల్సిందే, విద్యార్థులుగా ఉండాల్సిందే, ప్రార్థనాపరులుగా ఉండాల్సిందే, సహోదరులుగా ఉండాల్సిందే, శిష్యులుగా ఉండాల్సిందే, సాక్షులుగా ఉండాల్సిందే. దేవుని సంఘములో మనం శిష్యులం. మంచిది. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. మనం చివరి దినాల్లో జీవిస్తున్నామని వింటున్నాం. పోయిన వారం నేను ఒక సంగతి చెప్పాను. దేవుని టైం పీస్, టైం క్లాక్ ఏంటది? ఇజ్రాయేల్ దేశం. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి మనం. ప్రభు అంటే సంఘం ఎత్తబడతాక కాదు, అది ఆయన రెండోసారి భూమి మీదకి రావడానికి ఈ లోపటే సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు లోకాన్ని ఏ రీతిగా డీల్ చేయబోతున్నాడో తెలుసుకోవడానికి ఒక సూచన ఇశ్రాయేలు దేశం. అందుకనే ఆయన
శిష్యులతో మాట్లాడేటప్పుడు ఇలాగన్నాడు, మీరు అంజూరపు చెట్టును చూచినప్పుడు ఈ సంగతి తెలుసుకోండి అన్నాడు. ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు గురించి ఆయన చెప్పాడు. అంజూరపు చెట్టు అంటే మామూలు చెట్టు కాదు, అది ఇశ్రాయేలు దేశం. అంజూరం ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి అది లేతదైంది, చిగురించింది, పూసింది, ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. మెట్టుకు ఈ ఇశ్రాయేలు దేశం అమెరికా పతనావస్థలోకి వెళ్ళే దినం ఒకటి రాబోతుంది. బైబిల్ చదివే వాళ్ళకి, ఎరిగిన వాళ్ళకి తెలుసు. దాని ఛాయలు ఇప్పుడే కనపడుతూ ఉన్నాయి. మిగతా రాజ్యాలన్నీ ఏకమవుతాయి, ఆ సూచనలన్నీ కనబడుతున్నాయి. అప్పుడు ఇశ్రాయేలు దేశం ఒంటరి అయిపోయి ఈవెన్ అమెరికా కూడా వదిలేస్తుంది. ప్రభువు వైపు చూసేటప్పుడు ఆయన ఇశ్రాయేలు దేశం కొరకు రెండవ రాకడలో రెండవసారి వస్తాడు. మొదటిసారి ఆయన సంఘం కొరకు వస్తాడు. అక్కడ 7 సంవత్సరాలు వారికి విందు. అదే సమయంలో 7 సంవత్సరాలు భూమి మీద మహాశ్రమలు. ఆ శ్రమలలోనే చాలామంది చచ్చిపోతారు. ఇశ్రాయేలు దేశానికి సువార్త ప్రకటించటానికి 2 సాక్షులు వస్తారు, మోషే, ఏలియాలు. ఎందుకంటే వాళ్ళు చెప్తే తప్ప ఎవరు వినరు. ఈ సంగతిని యేసు ప్రభు రూపాంతరం కొండ మీద బోధించాడు. వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళు కాక ప్రభు ఏర్పరచుకున్న వాళ్ళు 144,000 మంది, వాళ్ళంతా యూదులే. వాళ్ళు ప్రపంచమంతా వెళ్ళి సువార్త చెబుతారు. ఎప్పుడు? ఇది శ్రమల కాలంలో. కానీ ఆ సువార్త కృపా సువార్త కాదు, అది రాజ్య సువార్త. రాజ్య సువార్త వేరు, కృపా సువార్త వేరు. కృపా సువార్త అంటే యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు, నువ్వు ఆయన నమ్ముకో, నీకు రక్షణ వస్తుంది. ఇది కృపా సువార్త. రాజ్య సువార్త అంటే ఏంటంటే యేసు ప్రభువే రాజు, సర్వకాలాల్లో ఆయనే ఏల్తాడు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అనేది. నిజానికి ఈ ప్రార్థన విశ్వాసులది కాదు, ఈ ప్రార్థన ఇశ్రాయేలీలది. కానీ సంఘాలు చేసుకుంటున్నారు అది. ఆ ప్రార్థన విశ్వాసుల కొరకు చెప్పలేదు ప్రభు. ఎవరి కొరకు చెప్పాడు? ఇశ్రాయేల్ జనాంగం కొరకు. ఎందుకంటే రాజుగా ఆయన వారికి, అందుకే ఆ మాట అన్నాడు, రాజ్యము, శక్తి, బలము నిరంతరం నీవే. రాజ్యం ఆయనదే. కాబట్టి ప్రపంచాన్ని యెరూషలేమును కేంద్రంగా చేసుకొని పరిపాలించబోతున్నాడు. అప్పుడు నమ్ముతారన్నమాట వాళ్ళు. అది అప్పుడు దాకా వాళ్ళకి గుడ్డితనం ఉంటుంది. ఒకవేళ వెళ్ళి యేసుప్రభు నమ్ముకొని అంటే ఎవరో యేసు, ఆయన మేము నమ్ముకోవడం ఏంటి, ఆయన మరియ కొడుకు, వడ్లవాని కొడుకు అంటారు వాళ్ళు. నమ్మరు. అందుకే దాన్ని మొండితనం, గుడ్డితనం అన్నారు. అసలు యేసుప్రభు వస్తేనే సిలువేశారు. వేసింది ఎవరు? ఇశ్రాయేలీలే కదా. అందుకే పాడతాం, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి. యూదులే చంపేసింది ఆయన్ని. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ జరగటం మనం చూడబోతున్నాం. అయితే ఈ లోపుగానే సంఘం వెళ్ళిపోద్ది. కృపా సువార్త అంటే అందులో నీ కృషి ఏమి లేదు. కానీ రాజ్య సువార్త అంటే ఏంటో తెలుసా? ఆయనే రాజు. ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలంటే తలకాయ దీపించుకో, రేషన్ వదిలేసుకో, జైల్లో పడు, లేదా అడవుల్లోకి పారిపో. ఇది రాజ్య సువార్త. కానీ ఆయనే రాజు. ఊరికినే నమ్ముకోలేనాడు తలకాయ తీపించుకొని నమ్ముకుంటాడు. అప్పుడు ఏంటంటే అడ చూస్తున్నారు, ఉచితంగా నమ్ముకోలేనోడు తలకాయ కత్తికి కింద పెట్టి తలకాయ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు నమ్ముతాడా? ఇంపాసిబుల్. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు సమయం ఉండగానే యేసుప్రభు నమ్మండి. రాజ్య సువార్త చాలా భయంకరం. అది కూడా సువార్తే, కాకపోతే మూల్యం నువ్వు చెల్లించాలి. ఒకవేళ మిగిలితే అప్పటికి ఏది నక్షత్రాలు పడతాయి, భూకంపం వస్తుంది, వడగండ్లు పడతాయి, వీటన్నిటిలో చావకుండా బతికితే. రాత్రే నేను ఒక సంగతి చూశాను. పసిఫిక్ మహాసముద్రంలో ఒక వలయం బయలుదేరింది. దాని పేరు గోల్డెన్ రింగో, ఫైరీ రింగో ఏదో అన్నారు, రింగ్ ఆఫ్ ఫైర్. ఆ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అది గనక వచ్చింది అంటే ముంచి పడేస్తుందంట ప్రపంచాన్ని.
ప్రియులారా, అంటే ఒక్క సునామీ, భయంకరమైన సునామీ, 2004లో వచ్చిన సునామీ కంటే బీభత్సమైన సునామీ అది. ఇలాంటి విపత్తులన్నీ ఉంటాయి. కానీ కృపాకాలం అంటే ఏంటో తెలుసా? ప్రభు ఇవి ఏమీ సంఘం చూడకుండా తీసుకెళ్ళిపోతాడు. మీకు ఏది బాగుంటుందో చెప్పండి. ఇంజెక్షన్ చేయించుకోకుండా రోగం బాగవటం బాగుంటుందా? ఆపరేషన్ చేయించుకొని రోగం బాగవటం బాగుంటుందా? ఏది బాగుంటుంది? అందుకే తొందరగా నమ్మండి ప్రభువుని. అప్పుడు కూడా ఉంటుంది అవకాశం, కానీ అన్ని పరిమితులే. నువ్వు బతకాలి కదా. ఫస్ట్ పాయింట్ నమ్మాలంటే వడగళ్ళు పడతాయి, భూకంపం వస్తుంది. అప్పుడు దాకా వాటిల్లో చావకుండా బతికితే కదా అప్పుడు రాజు సువార్త వినేది. అందుకే త్వరగా ప్రభువుని నమ్మండి. మంచిది. ఈ ఉదయకాలం వాక్య ధ్యానం కొరకు పత్రిక 13:7-17. మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రియులారా, గురిని కొంచెం కాలం ప్రక్కన ఉంచి తిరిగి సంబంధాల అంశంలో మరొక 2-3 అంశాలు మిగిలాయి. అవి కూడా అందించాలని కోరుతున్నాను. రిలేషన్స్, దాంట్లో రకరకాల సంబంధాలు మనం చూసాం. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మానవుడు సామాజిక జీవి. కాబట్టి సంబంధములు కలిగి బ్రతకాలి. మనకు సృష్టితో సంబంధం ఉంది, శ్వాసతో సంబంధం ఉంది, మనుషులతో సంబంధం ఉంది, ఆఫీస్తో సంబంధం ఉంది, కుటుంబంతో సంబంధం ఉంది, ప్రభుత్వంతో సంబంధం ఉంది, సంఘంతో సంబంధం ఉంది. ఎన్ని రకాల సంబంధాలు ఉన్నాయో. ఇవన్నీ అర్థవంతంగా ఉండాలంటే దేవునితో వ్యక్తిగతమైన అర్థవంతమైన సంబంధం ఉన్నప్పుడే ఈ రిలేషన్స్ అన్నీ మీనింగ్ఫుల్. ఈ రెండు కనుక ఈ దేవునితో ఆ సంబంధం సరిగా లేకపోతే అది మీనింగ్లెస్, అర్ధరహితంగా ఉంటుంది. కాబట్టి దేవునితో సరైన సంబంధాన్ని కలిగిన వాళ్ళు ఈ మిగతా సంబంధాలు కూడా జాగ్రత్తగానే మెయింటైన్ చేస్తారు, చెయ్యాలి. ఈ ఉదయం నేను మీ ముందు పెట్టాలనుకున్నది ఏంటంటే, సంఘములో కాపరుల పరిశుద్ధుల మధ్య సంబంధం, ద రిలేషన్ బిట్వీన్ లీడర్స్ అండ్ ఆల్సో షీప్. కాపరుల మధ్య, విశ్వాసుల మధ్య ఉండవలసిన సంబంధాన్ని గురించి నేను దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మీకు తెలియచేయాలని కోరుతున్నాను. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. అసలు దేవుడు కాపరులను ఎందుకు ఇచ్చాడు? వై గాడ్ గేవ్ స్పిరిచువల్ లీడర్స్ ఆర్ పాస్టర్స్? కాపరులను దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తే కాపరుల బాధ్యతలు మీకు కనబడతాయి. కాపరుల బాధ్యతలు అవి నేను వివరించి చెప్పను, కానీ బైబిల్లో ఉన్నదే ఒక లిస్ట్ మీ ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని రాసుకోవడానికి ప్రయత్నం చేద్దులేండి. తర్వాత మీకు గ్రూపులో పెట్టినప్పుడు యూ కెన్ నోట్ డౌన్. ఓకే. అందులో కాపరులను దేవుడు ఎందుకు పెట్టాడు అని అంటే 7 భాగాలు అందులో కనపడుతున్నాయి. చదువుతారా? మొదటిది ఏంటి? ఎందుకు ఇచ్చాడు? మేపడానికి. ఏం మేపడానికి? ఇడ్లీ, సాంబారు, బిర్యానీ అది కాదు. ఆత్మీయంగా దేవుని వాక్యం ద్వారా సంఘాన్ని మేపడానికి కాపర్లను అందుకే ఇచ్చాడు ఆయన. అది మొదటిది. ఏ కాపరి అయితే, ఏ నాయకుడైతే దేవుని వాక్య విషయంలో బలహీనంగా ఉంటాడో
అతడు తన సంఘాన్ని సరిగా వాక్యములో పోషించలేడు. ఏ తల్లి అయితే భౌతికంగా బలహీనంగా ఉంటుందో తన పిల్లలకు ఆరోగ్యవంతమైన పాలు ఇవ్వలేదు. ఆ పాలు ఇవ్వనప్పుడు జరిగేదేంటి? డబ్బా పాల మీద ఆధారపడాలి. అంతే కదా, డబ్బా పాలు మీద ఆధారపడాలి. ఆ డబ్బా పాలు ఎలా ఉంటాయో తెలియదు, ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటాయో తెలియదు, మొత్తానికి ఆధారపడాలి. అందుకనే దేవుని సేవకులు జి రాజారావు గారు ఫరో కుమార్తె గురించి చెబుతూ ఆయన ఈ మాట అన్నారు: ఫరో కుమార్తెకు ఆభరణాలు ఉన్నాయి కానీ పాలు లేవు. ఏమున్నాయి? ఆభరణాలు ఉన్నాయి కానీ ఏమి లేవు? పాలు లేవు. కాబట్టి పాల కోసం వేరే ఆమె మీద ఆధారపడాల్సి వచ్చింది. అదేలేండి అసలు తల్లి, అది దేవుని చిత్తం అనుకోండి. కాబట్టి సంఘానికి మందిరం ఉండొచ్చు, ఏసీ ఉండొచ్చు, చైర్స్ ఉండొచ్చు, వాక్యం లేకపోతే నేటి దినాల్లో ఉన్న పెద్ద సమస్య అదే. చాలా సంఘాలలో ఏమీ లేదు, వాక్యం లేదు. కార్యక్రమాలు ఉన్నాయి, పొగుంది, ఫ్లడ్ లైట్లు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ఏమి లేదు, వాక్యం లేదు. ఎక్కడైతే వాక్యం లేదో అక్కడ మనుషులు గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఏం చెబితే అది చేస్తారు అంతే. కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు. అదొక రకంగా మంచిదే, కానీ బెరయా విశ్వాసుల్లాగా ఉండలేరు. అంటే పౌలు వారు బోధించిన తరువాత వెళ్ళి ఆ ప్రకారం ఉన్నదో లేదో పరీక్షించారు వాళ్ళు. కాబట్టి అది మనం కలిగి ఉండాలి. వాక్యం లేని సంఘాలు అలాగే ఉంటాయి. మేపడానికి ఇచ్చాడు, సరే, అది మన అంశం కాదు. రెండవది, కాపాడడానికి ఇచ్చాడు, టు ప్రొటెక్ట్. దేని నుంచి కాపాడాలి? దుర్బోధలు, బ్యాడ్ టీచింగ్స్, రాంగ్ టీచింగ్స్, దుర్బోధల నుంచి కాపాడాలి. అందుకు కాపాడడానికి ఇచ్చాడు కాపర్లను. తర్వాత మూడవది, మాదిరి చూపడానికి ఇచ్చాడు. అంటే ఒక కాపరి తన సంఘానికి అతడే మాదిరి చూపాలి. సమయాన్ని ఎలా పాటించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పని చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, మాదిరి చూపడానికి ఇచ్చాడు. టీవీల్లో కనపడే బోధకులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు ఉంటారో, ఏం చేస్తున్నారో, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ఏంటో తెలుసా? ఎవరికి తెలియదు. కళ్ళ ముందే కనపడుతుంటారు. అయ్యే చూడటం మనుషులకు కూడా ఇష్టం. కానీ ఒక కాపరి ప్రత్యక్షంగా ఇది నా జీవితం, నా కుటుంబ జీవితం, నా వ్యక్తిగత జీవితం, నా ప్రాధాన్యతలు ఇవి అన్నట్టు తన జీవితం ద్వారానే మాదిరి చూపాలి, తెలియజేయాలి. అది మూడవది. నాలుగవది, ఆ ఆత్మలను కాయాలి. కాయడం అంటే ప్రార్థన ద్వారా కాయడం, సలహాల ద్వారా కాయడం, ఇది చేయాలి. అందుకే ప్రభు ఇచ్చింది. ఆ తర్వాత వారి కొరకు ప్రార్థన చేయాలి. దాని కొరకే సమూయేలు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలాగన్నాడు: మీ నిమిత్తమై నేను ప్రార్థన చేయుట మానుట వలన యెహోవా దృష్టికి పాపము చేసిన వాడినవుతాను. ఎవరైనా రెఫరెన్స్ పట్టుకోగలరా? చూడండి, 1 సమూయేలు 12:23. థ్యాంక్ యూ. 1 సమూయేలు 12:23 అది రాసుకోండి. కాబట్టి ఒక కాపరి, ఒక నాయకుడు తన మంద కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే ఇచ్చాడు. కాపరి యొక్క బాధ్యత అది, నాయకుని యొక్క బాధ్యత అది. ప్రతి వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు ఆయన కూడా
గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి. సిలువకు వెళ్ళడానికంటే ముందు యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా ఆయన వారి కొరకు చేసిన ప్రార్థనే. ఆల్ జాన్ చాప్టర్ 17, ఎంటైర్ చాప్టర్. దేవా తండ్రి, నేను లోకం కోసం చేయట్లేదు ఈ ప్రార్థన, వారి కోసం, నీవు నాకు అప్పగించేవే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి నాయకులను అందుకిచ్చాడు. నాయకులంటే నేను ఇక్కడ చెప్పేది కేవలం పాస్టర్లని కాదు, ఈవెన్ యూత్ లీడర్స్, ఈవెన్ ఉమెన్ గ్రూప్ లీడర్స్, సండే స్కూల్ టీచర్స్, మీరు మీ క్లాసులో ఉన్న పిల్లల కోసం, మీకు అప్పగింపబడిన గుంపు కోసం పేర్లెత్తి ప్రార్థన చేయాలి. యు ఆర్ ఆల్సో లీడర్, రైట్? అదే సమయంలో ఆ పైవి మీకు కూడా వర్తిస్తాయి. నెక్స్ట్ ఇంకెందుకు ఇచ్చాడు? క్రమపరచడానికి. క్రమాన్ని ఎవరు నేర్పించాలి? నాయకులే నేర్పించాలి. క్రమం అంటే ఏంటి? అసలు మనుషులకి క్రమం ఇష్టమా? క్రమం కష్టమా? ఇష్టమా కష్టమా? మీరు చెప్పండి. కష్టమేనా? సరే, మనుషులకి కష్టం అన్నారు, మీకు ఇష్టమా కష్టమా అది చెప్పండి. ఇష్ అనేది మాత్రం వినపడుతుంది, అది కష్టో ఇషో నాకు అర్థం అవట్లేదు. చాలామందికి క్రమం ఇష్టం ఉండదు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? అవతలోడు క్రమంగా ఉండాలని ఇష్టం, వీళ్ళు ఉండరు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ విపరీతంగా ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం? ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందండి అనుకుంటే, మనం కూడా రోడ్డు మీద ఉన్నాం, మనం కూడా ట్రాఫిక్లోనే కదా భాగం, అవునా కాదా? మనం కూడా అందులోనే ఉన్నాం. అదే మాట ఇంకొకళ్ళు కూడా అనుకుంటారు, అది కూడా కరెక్టే. ట్రాఫిక్లో అళ్ళు భాగమే, మనం భాగమే. కాబట్టి క్రమం, ఆర్డర్ ఇష్టం, అది చేయాలి, అది కష్టమే చేయాలి. 3 రోజుల తర్వాత ఆకలి ఎలాగేస్తుందండి? అసలు యేసుప్రభు ఎంత గొప్ప బోధకుడో తెలుసా? 3 రోజుల పాటు ఆకలి గుర్తు రాకుండా ప్రసంగం చేశాడు. వావ్! మనకి గంట ప్రసంగం వినేటప్పటికి మంట పుట్టేస్తుంది కదా, అటు గదిలి ఇటు గదిలి. సరే, మనుషులు అంత టాప్ కాదులేండి. యేసుప్రభు 3 రోజుల పాటు చేశాడు. చేసిన తర్వాత ఆయన ప్రసంగం ఆపేటప్పటికి అప్పుడు కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి. లేస్తంటే పాపం ఆయన కనికరపడి, మీరే భోజనం పెట్టండి అయ్యా అన్నాడు. అంటే ఎక్కడి నుంచి తెస్తాం ప్రభువా? గబా గబా క్యాలిక్యులేటర్ తీసుకున్నాడు, ఫైనాన్స్ అసోసియేట్ తీసుకొని వీళ్ళందరికీ కలిపి భోజనం పెడితే 300 దేనారాల రొట్టెలైనా సరిపోవు ప్రభువా అన్నాడు. ఎవరు? ఫిలిప్. అంటే ఇంకొకళ్ళు అన్నారు, ఎందుకు ప్రభువా మనకి గొడవ, సెండెం పంపించాయి. ఇంకొకళ్ళు అన్నారు, ప్రభువా నేను వెతికాను, ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఎవరైనా? ఆంధ్రే. కానీ ఇవి ఎంతమందికి సరిపోతాయి ప్రభువా? దట్స్ ఇనఫ్, తీసుకురండి అన్నాడు. ముందు ఏం చేశాడు? ఆయన విరిచాడు ముక్కలుగా. తర్వాత తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు అని తీసుకెళ్ళి పంచిపెట్టండి అన్నాడు. దానికంటే ముందు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రజలను ఎందుకు వరసల్లో కూర్చోబెట్టారు? మేము తింటాం మెయిన్ కదవయ్యా, వరసలు ఎందుకు, ముందేమంటే చాలు అని అనలేదు ఆయన. అందుకే నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, ఒక్క పూట భోజనం పెట్టేటప్పుడే లైన్స్ ఫాలో అవ్వమన్నాడు ఆయన. కాబట్టి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు కూడా మనం ఎలా కూర్చోవాలి? లైన్గా కూర్చోవాలి. అందుకే చెప్పేది. మరి ఒక్క పూట భోజనం కోసం లైన్ లేకుండా ఉండే వాళ్ళని ముందు లైన్లో కూర్చోబెట్టి తర్వాత భోజనం పెట్టాడు ఆయన. అలాంటిది నిత్య జీవాన్ని కలుగజేసే దేవుని మాటలు వినేటప్పుడు ఎగాదిగా అడ్డదిడ్డంగా కూర్చొని వినొచ్చా? వినకూడదు. క్రమంగా కూర్చొని వినాలి. ఆర్డర్ అంటే అది అర్థం. ఆర్డర్. అదే సమయాన్ని పాటించడం కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఓకే, సమయాన్ని నేర్పించాలి. దేవుని దయను బట్టి యెహోవా నిస్సి వాళ్ళకి కొద్దిగా టైం సెన్స్ ఉంది అని అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటున్నారు?
ఉందా? అందరికీ లేదంట. విశ్వాసం అందరికీ లేదు అని ఉంది బైబిల్లో. టైం సెన్స్ కూడా అందరికీ లేదు. చాలామందికి మాత్రం నేర్చుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, అవుతారు ఒక దినం. కానీ సమయాన్ని పాటించడం ఇదంతా క్రమాన్ని నేర్పడానికి ఉంచాడు. కానీ చాలా స్థలాల్లో క్రమం ఉండదు. ఒకసారి దేవుని సేవకులు ప్రకాష్ గారు ఒక మీటింగ్కి వెళ్ళి 6:30కి మీటింగ్ అని కరపత్రాల్లో వేశారు, వాల్ పోస్టర్స్ వేశారు పెద్దగా. ఇక ఆయన 6:30 అంటే ఆయన 7:30కి వెళ్ళి కూర్చున్న తర్వాత పాడి 9 గంటలకు ఇచ్చారు. ఆయన లేచి నిలబడి వాక్యం చదివి, ఇంతటితో ఈరోజు కూడిక అయిపోయింది, రేపటి దినం ఎవరైనా వాక్యం కావాలి అంటే కరపత్రాల్లో వేసిన సమయానికి రండి, అప్పుడు వాక్యం విందాం అని స్టేజ్ దిగిపోయాడు. ఆయన మీటింగులు పెట్టించిన ఆయన, ఏంటి సార్ అలా దిగిపోయారంటే, అవునండి మీరు 6:30కని వేశారు, 6:30 నేను 7:30కి వచ్చాను, సార్ 1 గంట లేటుగా వచ్చాను, మీరు ఆ టైంకి ఇవ్వాలి కదా, 9 గంటలకు ఇచ్చి అప్పుడు దాకా పాడి 9 గంటలకు ఇచ్చి ఆ తర్వాత వాక్యం చెప్పమంటే అది తప్పు కదండి అంటే, లేదండి ఇక్కడ ఇంతేనండి అన్నారు. అంటే అప్పుడు మీటింగు 8:30 అనేయండి, అరగంట పాటలు పాడండి, 9ంటికి నేను వాక్యం చెప్తానన్నా. ఇంకంతే, వాళ్ళు మళ్ళీ పిలవల. ఇక్కడే గుంటూరు జిల్లాలో జరిగిన దాని గురించి చెప్తున్నా నేను. పిలవరు కూడా కాదు, సచ్చినా పిలవరు. ఏంటంటే క్రమం లేదు, ఇక అంతే, వాళ్ళకి నేర్చుకోలేరు వాళ్ళు. కాబట్టి క్రమం నేర్పాలి. అందుకనే కొరింథీ పత్రికలో కూడా చదువుతాం, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు అల్లరికి కర్త కాదు, అందుకే సమస్తమును క్రమముగాను మర్యాదగాను. కాబట్టి మనం జరిగే దాంట్లో క్రమం ఉండాలి, మర్యాద కూడా ఉండాలి. అది లేకపోతే ఏం ప్రయోజనం? అందుకే ఇచ్చాడు కాపర్లను, రైట్. తర్వాత ఇంకా ఎందుకు ఆ కాపరులు, తర్వాత మాట చదివారా? తీతు పత్రిక 1:5, తిమోతి పత్రిక 1:4, ఈ 2 కూడా మీరు చదవాలి. తీతు ఎక్కడున్నాడు? తీతు ఎక్కడ పెట్టాడు పౌలు? ఎక్కడ ఉండమని చెప్పాడు? 1:4 చూడండి, చూసి చదవండి. 1:5 క్రేతు. కాబట్టి తీతు ఎక్కడున్నాడు? క్రేతు. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. తిమోతిని ఎక్కడ ఉండమని చెప్పాడు? ఆ రెఫరెన్స్ చూస్తే అర్థమవుతుంది, ఎఫెస్లో. కాబట్టి వీళ్ళిద్దరిని అక్కడ బాధ్యతగా పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఈ 2 వాళ్ళు నేర్పాలి, క్రమాన్ని నేర్పాలి. ఎందుకంటే క్రేతోళ్ళు ఎలాంటి వాళ్ళు? 17వ వచనంలో చెప్పాడు చూడండి, తీతు పత్రిక 1:17 కాదు 12లో ఉంటుంది. వారిలో ఒకడు అనగా వారి ప్రవక్తలలో ఒకడు ఇట్లా, నేను క్రేతీయులు ఎల్లప్పుడూ ఏమండి ఏం ఆడతారు వాళ్ళు? ఎప్పుడు ఆడతారంట? ఎల్లప్పుడు. మనం ఆడతామా అబద్ధాలు? మనం కూడా ఆడతామా? ఇప్పుడు ఒక పాట పాడాం కదా మనం. ఏం పాట పాడాం? దేవుని వారసులం, ప్రేమ నివాసులం, నవయుగ సైనికులమేనా మనం? ఏంటండి ఆడ చూస్తారు, అవునా కాదా చెప్పండి. పరలోక పౌరులం అంటే మా పౌరసత్వం పరలోకంలో ఉంది. ఎన్ఆర్ఐ అంటే అర్థం ఏంటి? నాన్ రెసిడెంట్ ఇండియన్, అంతే కదా ఎన్ఆర్ఐ. మనమెవరం? ఎన్ఆర్హెచ్ అన్నమాట, నాన్ రెసిడెంట్ హెవెన్. పరలోకం వాళ్ళ మనం, కానీ భూలోకంలో ఉన్నాం మనం, అందుకున్నాం ఇక్కడ. నిజానికి మనం ఎవరం?
పరలోక సంబంధులం, కానీ భూలోకంలో ఉన్నాం. ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళు ఇండియా వాళ్ళే, కానీ ఎక్కడున్నారు? అమెరికాలోనో, బ్రిటన్లోనో, కెనడాలోనో ఎక్కడో చోట ఉన్నారు. వాళ్ళని ఎన్ఆర్ఐలు అంటారు. మనం కూడా ఎవరో పరలోకానికి చెందిన వాళ్ళం, పౌరులం, కానీ మనం ఎక్కడున్నాం? ఇక్కడున్నాం. అది దాని అర్థం. కాబట్టి ఇలాంటివి అన్నమాట అబద్ధాలంటే. వాళ్ళు అబద్ధంలోంచి మనం ఎల్లప్పుడూ ఆడతారంట అబద్ధం. తర్వాత చూడండి, దుష్ట మృగములు అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే బీస్ అని ఉంటుంది. తర్వాత సోమర్లగు తిండిబోతులు. ఈ సాక్ష్యము నిజమే. పౌలు కూడా చెప్తున్నాడు, నిజమే, వాళ్ళు అలాంటి వాళ్ళే అన్నాడు. అయితే ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలు సత్యము నుండి తొలగిపోయినట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థలకు నిమిత్తము వారిని కొంచెం సున్నితంగా గద్దించు, మరి నొప్పి తగలకుండా గద్దించు అన్నాడా? ఎందుకన్నాడు కఠినంగా? ఆ మూడ్లో చెబితే తప్ప వాళ్ళకి ఎక్కదు. కఠినంగా గద్దించు, అందుకే నిన్ను క్రేతులో ఉండమని చెప్పాను. అర్థమైందా? ఒక నాయకుని యొక్క పని ఏంటో తెలుసా? మాట వినని వాళ్ళని ఎలా గద్దించాలి? ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో. ఏ లక్షణాలు? అబద్ధాలు ఆడటం, సోమరిగా ఉండడం, తిండిబోతుగా ఉండడం, ఇలాంటి పనులు చేసేవాళ్ళని ఎట్ట గద్దించాలి? అట్లా అనకూడదు సిస్టరు, అలా అంటే అట్లా చెప్పండి అనకూడదు. ఏయ్ తెలీదా నీకు అనాలి. బైబిల్ చెప్తుందండి, అది నేను చెప్పేది కాదు. చిన్న పిల్లడికైతే కాలు పెట్టి బైబిల్ తంతున్నాడు అనుకో, తప్పమ్మా అట్లా తనకూడదు, బైబిలు అని చెప్పాలి. 18 ఏళ్ళవాడు కూడా బైబిల్ దంతంటే ఏం చెప్పాలి? తప్పమ్మా అట్లా అనకూడదు. రే ఎద్ద, 18 ఏళ్ళు వచ్చినాయి, బైబిలో పుస్తకం అర్థం కావట్లేదురా నీకు? అది వాడికి వాడాల్సిన టెంపో. అక్కడ కూడా సున్నితంగా తప్పమ్మా, బైబిల్ కదా అది, తన్నకూడదు అనాలా? అందుకే తేతోళ్ళు, ఈ క్రేతోళ్ళు ముదురులు అనమాట. అందుకు ముదురోళ్ళకే ఎలా చెప్పాలి? కఠినంగా చెప్పాలి. నిన్ను అందుకే పెట్టాను తీతు అక్కడ అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, క్రమం అనేది ప్రాముఖ్యం. రైట్, వీటి కొరకు పెట్టాడు. కానీ చాలా పర్యాయాలు దేవుని సేవకులు, నాయకులు అపార్థానికి గురి అవుతారు. దానికి ప్రధానమైన కారణాలు ఏంటో తెలుసా? 1 గర్వం, 2 స్వార్థం. ఈ 2 కారణాలను బట్టి అపార్థానికి గురవుతారు. పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు చూపిస్తాను రండి. నా దగ్గర ఒక 9 మంది లిస్ట్ ఉంది, నేను చెబుతాను, మీరు రాసుకుంటే రాసుకోండి, ఇది నోట్స్లో లేదు. 1 ఆహాబు అనే రాజు ఉన్నాడు. అతను అనవసరంగా ఏలియా మీద పగ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? నా పగవాడా అన్నాడు. ఎందుకన్నాడు? వీళ్ళు ఈ రీతిగా ఆత్మీయమైన నాయకుల మీద పగబెట్టుకోవడానికి ప్రధానమైన కారణాలు 2. ఈ రాజులందరినీ నేను గమనించాను. ఈ 9 మంది రాజులు, వాళ్ళు ఎవరెవరంటే ఆహాబు, యెజబేలు, యోవాషు, మనష్షె, యెహోయాకీము, సిద్కియా, అమర్జ్య, హేరోదు, సౌలు. వీళ్ళందరి జీవితాల్లో నేను క్రోడీకరించి చూసినప్పుడు 2 ప్రధానమైనవి కనపడినాయి నాకు. 1 పాపాన్ని ఎత్తి చూపినప్పుడు, 2 వాళ్ళకు అనుకూలంగా మాట్లాడనందుకు. ఈ 2 కారణాలు. పాపాన్ని ఎత్తి చూపినందుకు, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడినందుకే అపార్థం చేసుకున్నారు. మీకు అవునో కాదో చెబుతాను. ఆహాబు
ఏలియా మీద పగ ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకు పెట్టుకున్నాడు? ఆహాబు. మీరు అలా చూస్తుంటే ఎలాగండి? రాజుల గ్రంథానికి రండి, 17వ అధ్యాయం, 17వ అధ్యాయం మొదటి వచనం. కాక ఈ సంవత్సరములలో ఏం ప్రకటించాడు? మంచు పడదో వర్షం పడదు, ఈ సంవత్సరాల్లో పడదన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేశాన్ని పరిపాలించేది ఎవరు? రాజు. ఈ ప్రకటన చేసింది ఎవరు? ఏలియా. ఇప్పుడు మంచు పడకపోతే, వర్షం పడకపోతే దేశంలో ఏమొస్తుంది? కరువు వస్తుంది. కరువు వస్తే ప్రజలందరూ ఎవరిని అంటారు? రాజుని అంటారు. కాబట్టి రాజు ఏం చేయాలి? నిజానికి ప్రకటన చేసినప్పుడు, అయ్యా ఎందుకు ఇలా ప్రకటిస్తున్నావు అని అడగాలి. కానీ ఏం పెట్టుకున్నాడు? ఎందుకు పెట్టుకున్నాడు? ప్రవక్త అంటే ఏం చెప్పాలి? యెహోవా నామమున మీకు ఆశీర్వాదము కలుగుగాక, ప్రభువు మేము దీవించుగాక. ఎవడు చెప్పాడు నువ్వు బీదవాడిగా ఉండాలని? ఎవడు చెప్పాడు నీకు కన్నీళ్లు కార్చాలని? ఎవడు చెప్పాడు నీకు కష్టం ఉందని? ఇలాంటివి మాట్లాడితే నున్నగా ఉంటుంది, సమ్మగా ఉంటుంది వినటానికి. కానీ మంచు పడదో, వర్షం పడదో, కరువు వస్తుంది అని చెప్పాడు. వినటానికి బాగుంటుందా? బాగదా? చాలామంది విశ్వాసులకు కూడా ప్రార్థనలో ఏ భాగం ఇష్టమో తెలుసా? ప్రార్థనకు రానోళ్ళు, వాక్యం విన్నోళ్ళు ఆఖరి టైంలో ఉంటారు. ఎందుకు వచ్చేదంటే ఆశీర్వాదం తీసుకొని వెళ్దామని. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు, ఆ మొక్క కోసం ఉంటారు కొంతమంది. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఆశీర్వాదం చెప్పేది సేవకుడు కావచ్చు కానీ ఇచ్చేది సేవకుడు కాదు. ప్రకటించేది సేవకుడు కావచ్చు కానీ దాన్ని అనుగ్రహించేది సేవకుడు కాదు. ఆశీర్వాదం అది కేవలం ప్రభువు చేతిలో ఉంటుంది. కాకపోతే ఒక శుభవచనంగా చెబుతారు అంతే. వాళ్ళు ఆశీర్వదించరు. ఆశీర్వాదం వాళ్ళ చేతుల్లో ఏముంది? ఒక వారధిగా పని చేయొచ్చు, అది వేరే సంగతి. కానీ ఆశీర్వాదం అనేది వారి చేతిలో లేదు. ఈ మాట చెప్పేటప్పటికి మనడు కోపం వచ్చింది. అందుకే తర్వాత అతని మీద పగబెట్టుకొని చంపేయడానికి పూనుకున్నాడు. ఈ తర్వాత ఎవరినైతే తన భార్య పెంచి పోషిస్తుందో ఆ బయలు ప్రవక్తలందరినీ చంపేసినందుకు కోపం వచ్చింది. అరే నేను దేవుని వాక్యానికి అడ్డంగా వెళ్తున్నానే, అందుకు కదా ఈ ప్రవచనం వచ్చిందన్న సెన్స్ రావడల్లా. అక్కడ దాకా ఎందుకు? మిమ్మల్ని ఒక మాట్లాడతాను. ఏంటి బ్రదరు మొన్న సిగరెట్ తాగుతున్నావంట రోడ్డు మీద అని ఒకరిని అడిగారు అనుకోండి. వాళ్ళు అంటే అవును కాదని చెబుతారా? వాళ్ళు అడిగే మొదటి మాట ఏంటి? నీకెవరు చెప్పారు? పాడైపోయే వాళ్ళ గుణాలు. లేదన్నా నేను అలా ఎప్పుడు చేయలేదే, ఎప్పుడు తాగలేదే, లేదా తాగాను లేదా తాగలేదు అని చెప్పరు. మీకెవరు చెప్పారు? ఇదన్నమాట. అంటే బలహీనత ఎత్తి చెప్పినప్పుడు తట్టుకోలేరు మనిషి. దానికి రీజన్ ఏంటో తెలుసా? అహంకారం, గర్వం. బాప్తిసం ఇచ్చే యోహానుని జైల్లో ఎందుకు పెట్టాడు? అంటే తను చేసింది మంచి అయ్యి పెట్టాడా? పోనీ యోహాన్ చెప్పింది చెడయి పెట్టాడా? నువ్వు నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావు అన్నాడు. అది నిజమా కాదా? నిజమే. మరి తమ్ముని భార్యను ఉంచుకుంటే ఏం చేయాలయ్యా అని అడగాలి. అది అడగకుండా ఉంచుకున్నావని చెప్పినందుకు ఆ మాట చెప్పిన వాడిని జైల్లో పెడితే ఎంత దారుణం. కాబట్టి ఏంటి అతనిలో ఉన్న స్వభావం ఏంటి అంటే గర్వం.
జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా ఒక దేవుని సేవకుణ్ణి మీరు అపార్థం చేసుకుంటున్నారంటే రెండే కారణాలు. నోట్ దిస్ పాయింట్. మీలో ఉన్న బలహీనత ఎత్తి చెప్పినందుకైనా అవ్వాలి, లేదు మీలో ఉండే స్వార్థ ప్రయోజనమైన కారణం కావాలి. పాత నిబంధనలో ఈ 9 మంది అంతే. సిద్కియా ఇర్మియాని గుంటలో వేశాడు. ఎందుకు వేశాడు? అనుకూలంగా ప్రవచించలేదని. అనుకూలంగా ప్రవచించలేదని గుంటలో పడేశాడు. కాబట్టి అనుకూలంగా అంటే మనకు అనుకూలంగా చెప్పటం కాదు. ఒకసారి ఒక ఆయన ఆర్టీసీలో పనిచేస్తాడు, చంకలో గడ్డొచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన, ఏం లేదు సార్, బాగానే ఉంది, అదేం ఊరికే తగ్గిపోద్ది, ఆయింట్మెంట్ రాసుకోండి అన్నాడు. కానీ ఒక 3 వారాలు అయింది, నొప్పి తగ్గట్లా. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వేరే హాస్పిటల్, ఇందాక చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళా. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఆయన పరీక్ష చేసి, ఇది క్యాన్సర్ ఏమోనండి, నాకు అనుమానంగా ఉంది అన్నాడు. మళ్ళీ ఆయనకి ఇబ్బంది అనిపించింది. క్యాన్సరా? నాకు క్యాన్సర్ రావడం ఏంటి? కష్టపడేవాడిని, డ్రైవింగ్ చేసేవాడిని, ఆర్టీసీ బస్సు నడిపేవాడిని, నాకు క్యాన్సర్ రావడం, నేను ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను అని అనుకున్నాడు. అనుకొని మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి భయంగా ఆందోళనకి వెళ్ళి, సార్ ఇట్లా గడ్డొచ్చింది సార్, క్యాన్సర్ అని అంటున్నారంటే, ఎవడయ్యా క్యాన్సర్ అని చెప్పింది నీకు? క్యాన్సర్ లేదేమీ లేదు, అది సగ్గడ్డ, ఊరికే మానిపోద్ది, ఈ టాబ్లెట్ వేసుకో అన్నాడు. నిజంగానే టాబ్లెట్ వేసుకుంటే నయమైంది, కారిపోయింది, తగ్గిపోయింది. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. మీరు చెప్పండి, ఏ సలహా బాగుంటుంది ఇతనికి? ఎవడయ్యా అని క్యాన్సర్ అని చెప్పింది? 6 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు పరీక్ష చేసి టెస్ట్ చేసి క్యాన్సర్ 3rd స్టేజ్ అన్నారు. చాలామంది పరిస్థితి అంటే, ఒక దేవుని దాసుడు, ఒక కాపరి, ఒక నాయకుడు ఒక బలహీనత చెబితే తట్టుకోలేరు. ఎందుకు అంటే లోపల ఉండే అహంకారం దాన్ని అంగీకరించనివ్వదు. అందుకే దావీదు ఆ అహంకారాన్ని మాత్రం ఎప్పుడు దగ్గరికి రానివ్వాల. దానికే దేవుని హృదయానుసారుడయ్యాడు. తప్పు సౌలు చేశాడు, దావీదు చేశాడు, కానీ దావీదు అహంకారాన్ని రానివ్వాల. ఏమన్నాడో తెలుసా? నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం, వారి గద్దింపు నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక. వావ్! నిజానికి సౌలు చేసిన తప్పు రూపాయిదైతే దావీదు చేసిన తప్పు 10 రూపాయలది. కానీ దావీదుకి క్షమాపణ దొరికింది, సౌలుకు దొరకల. ఎందుకో తెలుసా? జస్ట్ అహంకారం. కాబట్టి ఎక్కువ పర్యాయాలు దేవుని సేవకుల అపార్థానికి గురయ్యేది 2 కారణాలను బట్టే. అందుకే వాళ్ళని శత్రువులుగా పరిగణించేది. అయితే ప్రియులారా, వారితో సంబంధాలు సరిగా మెయింటైన్ చేయగలగాలని బైబిల్ గ్రంథంలో ఈ మాట చెబుతుంది. అక్కడ దాకెందుకు? మీరే ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు, మీ బాస్ మీ పట్ల సంతోషంగా లేడు, అందులో మీరు సంతోషంగా పని చేయగలరా? నామకే వాస్తే చేయొచ్చు, పేరు గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు, విష్ చేయొచ్చు, కానీ లోపల ఎక్కడో గిలి ఆ భావం లోపల పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం ఈ సంఘములో
మనల్ని నడిపించే ఆత్మీయ నాయకుల పట్ల మనం ఇటువంటి వైఖరిని కలిగి ఉన్నప్పుడు మనం ఆత్మీయమైన ఎదుగుదలను పొందుతాం, లేకపోతే దిగజారిపోతాం. అర్థమైందా? కాబట్టి 2 కారణాలను బట్టి, అందుకే వీళ్ళందరూ కూడా ఈ 9 మంది, ఇందాక నేను పేర్లు చెప్పిన 9 మంది కూడా ఈ కారణాలను బట్టే తమకు అనుకూలంగా చెప్పలేదని పాపాన్ని ఎత్తి చూపించారని, ఈ 2 కారణాలను బట్టే శత్రుత్వాన్ని పెంచుకున్నారు. యెషయా అనే ప్రవక్తని, యెషయాని మనష్షే అనే రాజు, ఇది బైబిల్లో లేదు కానీ యూదుల చరిత్రలో ఉంది. ఒక చెట్టు కాండాన్ని మధ్యగా కోసి అందులో యెషయాని పెట్టి పైనుంచి కిందకి 2 ముక్కలుగా రంపంతో కోయించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రంపములతో కోయబడిరి అన్న మాట యెషయాకే వాడబడిందని బైబిల్ పండితులు, చరిత్రకారులు చెప్తారు. అద్భుతమైన ప్రవక్తని ఈ మనష్షే అనే రాజు నిజానికి చాలా దుర్మార్గుడు. అసలు యూదుల చరిత్రలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వాడు అతడే. ఆ రాజు కేవలం అహంకారాన్ని బట్టి తప్పును అంగీకరించలేక అద్భుతమైన యెషయా అనే ప్రవక్తను చంపారు. అసలు యెషయా గ్రంథాన్ని ఏమంటారు బైబిల్ పండితులు? మినీ బైబిల్ అంటారు. ఇంత పెద్ద సారస్వతాన్ని లోకానికి అందించిన, భక్తలోకానికి అందించిన ఆ భక్తుడిని ఎలా చంపబుద్ధి అయిందండి? అంతే, లోపల ఉండే కఠినత్వం అంతే. కాబట్టి అందుకని ప్రియులారా, బహుశా నేను అనుకుంటున్నాను నరకంలో అతనికి ఉండే పరిస్థితి ఎలా ఉంటుందో అది నేను చెప్పలేను, కానీ అది ప్రభు తీర్పు తీర్చాలి. కానీ నేనైతే అనుకుంటున్నాను మామూలు తీర్పు ఉండదు మనష్షేకి. అందుకే జ్ఞాపకం ఉంచుకుందాం, ఇవి మనలోకి రాకుండా చూసుకుందాం. నా చివరి భాగానికి వస్తాను నేను. అయితే ఆ కాపరుల పట్ల, ఆ నాయకుల పట్ల మనకు ఉండాల్సిన సంబంధాలు చెప్పి మా సందేశాన్ని నేను ముగిస్తాను. రండి, మొట్టమొదటిది ప్రార్థనా సంబంధం ఉండాలి. ఇది మీరందరూ చదవాలని కోరుతున్నాను. ప్రార్థన ద్వారా వారితో సంబంధం పెట్టుకోవాలి. ప్రార్థన అంటే ఊరికే ప్రార్థన చేయడం కాదు. నేను ఈ మాటను బ్రదర్స్ మీటింగ్లో కూడా పంచుకున్నాను. ఇప్పటికి కూడా సుదర్శన్ ఈ మాటలు ఎత్తి ప్రార్థన చేస్తుంటాడు. అది చెప్పి చాలా కాలమైంది. ఆ 7 విషయాలు నేను మీ ముందు పెడతాను. 7 సంగతులు ఉన్నాయి అక్కడ. రెఫరెన్సులు 5 ఉంటాయి కానీ 7 విషయాలు ఉంటాయి. చూడండి, అందులో మొదటిది చదివితే మంచిది, రాసుకోవడం మీద కాదు, చదవడం మీద దృష్టి పెట్టండి. తిమోతి తెస్సలోనికై 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలి? మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కోసం ప్రార్థన చేయండి అయ్యా. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరండి? పౌలు. ఎందుకంటున్నాడు? ఈ నాయకులకు ఒక ముప్పు ఉంది. ఏంటా ముప్పు? వాళ్ళు ఆల్రెడీ మూర్ఖులు. మూర్ఖులంటే మూర్ఖుడని ఎవరిని అంటారు? చెప్పినా వినడు, తనకు అర్థం కాదు. చెబితే వినడం. ఒకళ్ళకి పెళ్లి సంబంధం వచ్చారంట. మీ అబ్బాయి గురించి చెప్పండి అంటే, మా అబ్బాయి చాలా మంచోడండి, కాకపోతే 2 అండి ఉన్నాయి, తనకు తోసదు, చెబితే విండో అన్నారు. ఇంకేం మంచోడు? తనకు దొయ్యదు, చెబితే విండో. అది మంచితనమా? దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం. తనకు దోచకపోవటం అజ్ఞానం, చెబితే వినకపోవటం మూర్ఖత్వం. కాబట్టి ప్రార్థనా సంబంధం అంటే దేవుని సేవకులకు, కాపరులకు మూర్ఖులైన దుష్ట మనుషులు ఉంటారు, వారి నుండి తప్పించబడాలని ప్రార్థన చేయాలి.
ఇది ప్రార్థనా సంబంధం. రెండవది రోమాపత్రిక 15వ అధ్యాయం 30వ వచనం చూడండి. రోమా 15:30. చాలు అవిధేయుల చేతిలో నుండి తప్పించబడి. రెండవది ఏంటి? అవిధేయుల చేతిలో అంటే వారికి సెకండ్ థ్రెట్ కూడా ఉంటుంది. ఎవరి నుంచి? అవిధేయులు అంటే మాట విన్నవాళ్ళు, మాట వినని వాళ్ళు. నేను స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు ఒకడు బాగా మొండిఘటం అన్నాడు. వాడికి బాగా సివియర్ పనిష్మెంట్ ఇచ్చాను. అయితే ఒకరోజు మీటింగ్కి రావడానికి అది అయిపోయింది, ఒక వారం ఏమో గడిచిపోయింది. మీటింగ్కి వద్దామని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాను పర్మిషన్ అడగటానికి. వెళ్ళేటప్పటికి నేను ఎవరికైతే పనిష్మెంట్ ఇచ్చానో వాడి తండ్రి ఆయన వచ్చి ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నాడు. బయట ఉన్న అటెండర్ అంటుంది, సార్ మీరు ఆ బాబుని ఏమన్నా కొట్టారా? అవును కొట్టాను, పనిష్మెంట్ ఇచ్చాను. నేను అనుకుంటున్నాను ఇంకా నన్ను ప్రిన్సిపల్ అడుగుతారు, ఎందుకు కొట్టారు అని అడుగుతారు అని అనుకుంటున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత నేను లోపలికి వెళ్ళాను. ఆ టైంలో ఏంటి సార్ వచ్చారంటే, ఇదే మీ కొరకే చెప్తున్నారు అన్నారు. మీరు ఈయన కొట్టారా అన్నారు. ఎందుకు కొట్టారు అన్నారు. రీజన్ చెప్పాను. చెప్పిన తర్వాత ఆ పెద్ద ఆయన అంటున్నారు, మీరేం చేస్తారన్నారు. సార్ నేను లెక్చరర్ని సార్ అన్నారు. మీరు లెక్చరర్ అయ్యుండి ఇంకో టీచర్ మీద చెప్పడానికి మీకేం అనిపించట్లేదా అన్నాడు. ధైర్యం వచ్చింది లోపల నాకు. సరే మళ్ళీ కాసేపు ఆగి, ఈ విజయవాడలో కొట్టన స్కూళ్ళు ఏమైనా ఉంటే అందులోకి తీసుకెళ్ళి వేసుకోండి మీ అబ్బాయిని అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత, బయటకు తీసుకెళ్ళిన తర్వాత అన్నారు, కొంచెం సాఫ్ట్గా ఉండండి సార్ అన్నాడు. నాకు చెప్పాడు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తా అంటే, అవిధేయులు మాట విననాళ్ళు ఉంటారు, సంఘంలో కూడా ఉంటారు. మాట వింటారు, విన్నట్టుంటారు, లోబడరు. వాళ్ళ చేతిలో నుంచి కూడా తప్పించబడాలి. లోకంలో ఉంటారు, సంఘంలో కూడా ఉంటారు. తర్వాత అదే మాటలో అదే వచనంలో కింద భాగం, పరిశుద్ధులకు ప్రీతికర అంటే వీరి పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరంగా క్షేమాన్ని కలిగించేలాగు ప్రార్థన చేయండి. ఇది 3వ అంశం. 4వది కొలస్సే పత్రిక 4:4 చూస్తారా? కొలస్సే 4:4. ఉంచబడుటకు క్రీస్తు మర్మమును నేను బోధింపవలసిన విధముగానే వెల్లడిపరచునట్లు బోధించినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు. అందులో 2 ఉన్నాయి మళ్ళీ. ఏమేంటి? 1 బోధింపవలసిన రీతిగా బోధించినట్లు అంటే ఏ టెంపో వాడాలో, ఎంత సమయం వాడాలో, ఎలా చెప్పాలో బోధించవలసిన రీతిగా బోధించేటట్లు మా కోసం ప్రార్థన చేయండి. 2వది వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం కూడా దొరికేలాగా ప్రార్థన చేయండి. ఇవన్నీ చేస్తున్నారా? ప్రభువా మా నాయకుడిని దీవించు, మా సేవకుడిని దీవించు అని ఒక మాటలో వదిలేస్తారు. తర్వాత 6వది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ 13:18. మా నిమిత్తము ప్రార్థన చేయడి, మేమన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని. అంటే
మేము మంచి మనస్సాక్షి కలిగి యోగ్యంగా అన్ని విషయాల్లో ఉండేటట్లు మా కోసం ప్రార్థన చేయండి. ఇది 6వది. ఇదండి ఒక నాయకుని కోసం, ఒక సేవకుని కోసం, ఒక కాపరి కోసం సంఘస్థులు కలిగి ఉండవలసిన ప్రార్థనా సంబంధం. ఇది 6వది. నేను వివరించి చెప్పడం లేదు. మంచి మనస్సాక్షి వారికి ఉండాలని. తర్వాత అన్ని విషయాల్లో వారు యోగ్యంగా ప్రవర్తించాలని. 7వది కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇకను తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన. మీరు కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ మరణం అంటే అనుకోని మరణాలు, అపాయకరమైన మరణాలు వారి కొరకు పొంచి ఉంటాయి. కాబట్టి మీరేం సహాయం చేయాలి? వారికి ప్రార్థనా సహాయం. 7 విషయాలు చెబుతారా ఒకసారి వరుసగా? మూర్ఖులైన వారి చేతిలో నుండి, దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడేటట్లు, అవిధేయుల చేతిలో నుండి తప్పించబడేటట్లు, వారు చేసే పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరముగా ఉండేటట్లు, వారు వాక్యాన్ని బోధించేటప్పుడు బోధింపవలసినట్లుగా బోధించేటట్లు, ఆ వాక్యం చెప్పటానికి అనుకూలమైన సమయం వారికి ప్రాప్తించేటట్లు, అన్ని విషయాల్లో వారు యోగ్యంగా ప్రవర్తించేటట్లు, మంచి మనస్సాక్షి కలిగి బ్రతికేటట్లు వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేకాదు వారిని చుట్టుకొని ఉన్న మరణకరమైన పరిస్థితులలో నుండి వారు తప్పించబడేటట్లు ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థనా సంబంధం. విశ్వాసుల పట్ల కాపరులు, నాయకులు ఎలా ఉండాలో అది మనం చూసాం. కాపరుల పట్ల పరిశుద్ధులు ఎలా ఉండాలో అది కూడా మనం చూస్తున్నాం. ఇది కాక మరొక 5 విషయాలు ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను రండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికై మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? మరియు సహోదరులారా, ఏం చేసి? మన్నన చేసి అంటే ఘనముగా అన్న దాంట్లో అర్థం సన్మానించి అనంది. కాబట్టి ఇందులో 2 ఉన్నాయి. ఒకటి మన్నన చేయడం, ఘనముగా ఎంచడం. మన్నన చేయడం, ఘనముగా ఎంచడం. ఎంచడం అనేది మనసులో ఉండేది. మన్నన చేయడం అది పైకి కనబడేది. కాబట్టి ఎవరైనా ఒక నాయకుని, ఒక కాపరిని, వారిని మన్నన చేయట్లేదంటే అర్థం ఏంటి? అలాగే మైండ్లో లేదన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మన్నన చేయడం, ఘనపరచడం. తర్వాత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఇందాక చదువుకున్నాంగా. బోధించి తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించడే. 17 చదువుదాం, అది చివరికి చదువుదాం. 17 చదవండి. ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయుచున్నారు గనక గనుక కాక చేయనట్లు వారి మాట విని. ఇది 2వది. మాట వినడం, లోబట్టం. మొదటిది మన్నన చేయడం, సన్మానించడం లేదా ఘనపరచడం. తర్వాత మాట వినడం, లోబడడం. ఆ తర్వాత 3వది. ఇక్కడ తిమోతి పత్రిక రెఫరెన్స్ రాశాను, కానీ దానికంటే యాప్ట్ రెఫరెన్స్లు చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఫిలిప్పీ 4:15 ఒకరు చూడండి. గలతీ పత్రిక 6:6 మరొకరు చూడండి.
ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొన విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలుసు. ఏంటది? నాతో పాలివారు కాలేదు అంటే ఏ విషయాల్లో? ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో. అందరు నా వైపు చూడండి. పౌలు దగ్గర నుంచి ఏం దొరుకుతుంది వాళ్ళకి? ఇచ్చు విషయము, పుచ్చుకొని విషయం అన్నాడు కదా. ఏం దొరుకుద్ది? వాక్యం దొరుకుద్ది, సహవాసం దొరుకుద్ది, ప్రోత్సాహం దొరుకుద్ది. వాళ్ళ నుంచి పౌలుకి ఏం దొరుకుద్ది? వాడి సహవాసమేనా? పాలివారు అంటే అర్థం, నేను మీకు ఆత్మ సంబంధమైన వాటిని అనుగ్రహిస్తున్నాను, మీరు నాకు శరీర సంబంధమైన వాటిని అనుగ్రహిస్తున్నారు. అది పాలిభాగం అంటే. అందుకే కదా ఎపఫ్రోదీతుని ప్రోత్సహించి ఎందుకు పంపించారు? ఎపఫ్రోదీతుని? జైల్లో ఉన్నాడు. ఇదిగో నావి 6 సబ్బులు, ఇదిగో నావి 2 కోట్లు, ఇదిగో ఇవి నావి 2 చెప్పులు, 2 జతల చెప్పులు, ఇదిగో నాది ఒక నూనె సీసా, ఇలాగన్ని వస్తువులన్నీ పోగు చేసి ఎందుకు పంపించారు? అతని పనిలో పాలివారై ఉండడానికి. పౌలు నుండి ఆత్మీయమైన సహాయాన్ని పొందుకున్నారు. పౌలుకి అక్షరార్థమైన వస్తు సహాయాన్ని చేస్తున్నారు. ఇది సంబంధం, పాలిభాగస్తులై ఉండడం. ఇదే మాట గలతీ 6:6 చూడకుండా చెప్పాలి, కానీ చూసానా చెప్పండి. వాక్యోపదేశము పొందువాడు. వాక్యోపదేశం అంటే అది ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా? ఆత్మ సంబంధమే. పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో అన్నిటిలో భాగం ఇవ్వాలి. దేంట్లో? మంచి ఈ పదార్థాలు అనేవి ఆత్మ సంబంధమైనవా, శరీర సంబంధమైనవా? అది అన్నమాట. ఇప్పుడు అర్థమైందా బ్యాలెన్స్? అంటే నాయకులు, కాపరులు ఏమిస్తారు? ఆత్మ సంబంధమైనవి ఇస్తారు. కానీ పరిశుద్ధులు, విశ్వాసులు వారికి ఏమివ్వాలి? శరీర సంబంధమైన వాటిని ఇవ్వాలి. అదే సమయంలో ఆత్మ సంబంధమైన వాటిని పైన చెప్పాను నేను, 7 రకాల ప్రార్థనలు. దాంతోపాటు శరీర సంబంధమైన వాటిని ఇవ్వాలి. ఇది సంబంధం. అర్థమవుతుందా? కొత్త నిబంధనలోదా, పాత నిబంధనలోది? ఇది కొత్త నిబంధనలోదే. చాలా పర్యాయాలు కాపరులు, సేవకులు ఈ చెప్పరు. చెబితే ఎట్లుంటుందంటే అది వాళ్ళ కోసం చెప్పుకున్నట్టు. కానీ వాక్యం కదా అది. వాళ్ళ కోసం చెప్పినా, ఎవరి కోసం చెప్పినా వాక్యం అందరి కోసం చెప్పాల్సిందే. పాలివారై ఉండాలి వాటిల్లో. మీలో కొంతమంది కట్టి మంచి అలవాటు ఉంది, కానీ కొంతమందికి లేదు. పాలివారై ఉండడం. పౌలు ఫిలిప్పీలతో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? నాకేదో కొరత కలిగి అడగట్లేదు నేను మిమ్మల్ని, తక్కువై అడగట్లేదు నేను మిమ్మల్ని, కానీ మీకు విస్తారమైన ఫలం రావాలని నేను చెబుతున్నాను అంటాడు. ప్రియులారా, ఇది పాలిభాగస్తులుగా ఉండడం అంటే. ఇది 3వది, పాలిబంపులు కలిగి ఉండడం. ఎన్ని చెప్పాను? ఈ పార్ట్లో మన్నన చేయడం, గణపరచటం లేదా సన్మానించటం. 2వది మాట వినడం, లోబడడం. 3వది మంచి పదార్థాలలో పాలివ్వడం. 4వది తిమోతి 1వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. తిమోతి 1వ పత్రిక 5:19. పెద్ద మీద దోషారోపము అంగీకరింపకము అంటే ఒక కాపరి, ఒక నాయకుడు తన మీద, వాళ్ళు కూడా తప్పులు చేస్తారు,
అయితే ఒక్కదాంతోనే నువ్వు కంక్లూజన్కి రాబాకు. వాళ్ళకి అదే బలహీనత పట్టుకున్న వాళ్ళు 2-3 ఉండాలి. అప్పుడు వాళ్ళతో నువ్వు మాట్లాడు. అంటే దీని అర్థం ఏంటంటే వారిని అవమానపరచబాకు, అనవసరంగా వారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయబాకు అని. ఊరికే నింద వేసేబాకు. ఆ నిందకు అనుకూలమైనవి కనీసం 2-3 చెప్పాలి. అది దాని అర్థం. అంటే వారి యొక్క ప్రతిష్ట, వారి పేరు, వారి సాక్ష్యాన్ని కాపాడు అని. తర్వాత చివరిది 13వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 13:7. ముందు మనం చదివేమే, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. విశ్వాసాన్ని అనుసరించండి. ఏమనుసరించండి? విశ్వాసాన్ని అనుసరించండి. తర్వాత వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలుచుకోండి. విశ్వాసాన్ని అనుసరించండి. అంటే విశ్వాసాన్ని అనుసరించండి, మాదిరిని అనుసరించండి. ఇదండి. ఇంకో మాట చెప్పనా? పరిశుద్ధులు, విశ్వాసులందరూ వీరి పనులు, వీరి ప్రాధాన్యతలు ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వవు. కానీ ఎవరై డిస్టర్బ్ అవుతాయో తెలుసా? నాయకుల యొక్క టైం టేబుల్, అవి డిస్టర్బ్ అవుతాయి. వారికి ఒక్క కుటుంబంలోనే 4 చూసుకోవడానికి వీలు కావట్లా, 5 ఇంట్లో వీలు కావట్లా. అలాంటిది ఒక సంఘము పైన దాన్ని పై విచారణ చేయాలంటే అది సులభమైన పనేనా? ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల మనస్తత్వాలు, ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల ఇవన్నీ. కొన్ని పర్యాయాలు తెలుసా మీకు? నా చిన్న పరిచర్యలో చెప్తాను. మన సమస్యల కొరకు, మన అవసరతల కొరకు ఆలోచించడానికి కూడా టైం ఉండదు. అందుకనే అంటున్నాడు, మీరు వారి విశ్వాసాన్ని అనుసరించండి, వారి మాదిరిని అనుసరించండి. ఇదండి, దిస్ ఈజ్ ద రిలేషన్. 3 భాగాలు చెప్పాను. మొదటి భాగం సంఘం పట్ల నాయకుల బాధ్యతలు, వాళ్ళు ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో చెప్పాను. రెండవ భాగం ఎందుకు కాపరులు లేదా నాయకులు, వాక్యోపదేశకులు విరోధులుగా మారతారు, అపార్థం చేయబడతారు. మూడవది, మరి వారి పట్ల సంఘము యొక్క బాధ్యతలు. 1 ప్రార్థనా సంబంధం. ఆ ప్రార్థనా సంబంధంలో 7 రకాల ప్రార్థనలు ఉండాలి. 7 kinds ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేస్తున్నారా 7 విషయాల కోసం? కానీ చాలామందికి ఇవేమీ తెలియవు. వాళ్ళకి ఏముంటుందండి, పని ఏముంటుందండి అనుకుంటారు. నిజమే, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది నేను అందరి కోసం చెప్పడం లేదు. ఎవరినైతే ప్రభు ఏర్పరచుకున్నాడో, తన పరిచర్యకు పిలిచాడో, వాడుకుంటున్నాడో వారి కోసం. కొంతమంది బతకడానికి కాపర్లు, సేవకులు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అవతల వాళ్ళకి మేలు చేయడానికి కాపర్లు, సేవకులుగా ప్రభు ఏర్పరచుకొని నియమించిన వారి విషయం ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి వారి పట్ల మనం ఈ 7 రకాల ప్రార్థనలు కలిగి ఉండాలి. తర్వాత వారి పట్ల ఈ 5 రకాల బాధ్యతలు కలిగి ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 7-17 2 వచనాలు. ఒక దైవ సేవకుడు దానిని ఇలా వర్ణించాడు. 7వ వచనానికి 17వ వచనానికి తేడా ఏంటంటే 13:7 ఏమో దాటిపోయిన సేవకులంట, 17లో ఉన్నదేమో నిలిచి ఉన్న సేవకులంట. ఇప్పుడు చదివితే అర్థమవుతుంది మీకు. చదవండి 13వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి చదువుదాం రండి. మీకు దేవుని వాక్యము బోధించి
మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇది దాటి వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, మాదిరిని అనుసరించాలి. తర్వాత 17వ వచనంలో మీపైన నాయకులుగా ఉన్న, అంటే ఇప్పుడు ప్రజెంట్ నాయకులుగా ఉన్న వారిని, వారి మాట వినాలి, లోబడాలి. ఇది రిలేషన్. ఇప్పుడు చెప్పండి, సహజంగా కాపర్లతో ఉండే సంబంధం ఎంత ఉంటుంది? మీటింగ్ అయ్యాక వందనాలండి, వందనాలండి, వందనాలు అన్నయ్య, వందనాలు అన్నయ్య. ఇదేం సంబంధం? మాట సంబంధం. అందుకే నేను అంటుంటాను, మాట సంబంధం ఓటి సంబంధం. మాట సంబంధం ఏంటి? ఓటి సంబంధం. కానీ నిజమైన సంబంధం ఏంటో తెలుసా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ 7 రకాల ప్రార్థనలు వారి పట్ల చేయాలి. ఈ 5 రకాల బాధ్యతలు కలిగి ఉండాలి. సోదరులారా, ఇదే పరిశుద్ధుల మధ్య, కాపరుల మధ్య ఉండవలసిన సంబంధం. దిస్ ఈజ్ ద రిలేషన్. ఈ సంబంధం ఎందుకు అది కలిగి ఉండమని చెప్తున్నాడంటే 17వ వచనంలో దానికి రీజన్ కూడా చెప్పాడు. ఏ కాపరి అయినా, ఏ నాయకుడైనా, ప్రభువు ఏర్పరచుకున్న ఏ కాపరి అయినా, ఏ నాయకుడైనా, భారంతో పనిచేసే ఏ కాపరైనా, ఏ నాయకుడైనా ఒక విశ్వాసి విషయంలో ఏడిస్తే, దుఃఖపడితే వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండదంటే మీకు నిష్ప్రయోజనం అన్నాడా? ప్రయోజనం ఉండదంటే మీకున్న బెనిఫిట్స్ అన్నీ కారిపోతాయి, రాలిపోతాయి. వారు ఏడిస్తే, వారు దుఃఖపడితే. ఈరోజు ఒక ప్రశ్న, అంతిమ ప్రశ్న. నా కాపరి, నా నాయకుడు, ప్రభు నాకు అనుగ్రహించిన మా సేవకుడు నన్ను గురించి ఏనాడు దుఃఖపడలేదు అని చెప్పగలరా? ఏనాడు నేను వారిని దుఃఖపెట్టలేదు? దీనికి మీ దగ్గర ఆన్సర్ లేకపోతే మీ ప్రయోజనాలన్నీ రాలిపోయినట్టే, కారిపోతాయి. నేనంటలేదు ఆ మాట, గ్రంథకర్త అన్నాడు. కాబట్టి అటువంటి సంబంధం కలిగి ప్రభు రాకడ కొరకై మనం ఎదురు చూద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన నాయకుల పట్ల మన సంబంధం ఎలా ఉంది? అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన సహోదరుల పట్ల, సహోదరీల పట్ల మన సంబంధం ఎలా ఉంది? అంటీ ముట్టని సంబంధమా? మొక్కుబడిగా మాట్లాడుకొని వెళ్ళిపోయే సంబంధమా? అవినాభావ సంబంధమా? పరీక్షించుకుందాం. మనందరి పక్షంగా శ్యామ్ కుమార్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో ఏకీభవించుదాం. మహోన్నతుడగు మా దేవ, ప్రేమగల, కృపగల, దయగల మా ప్రభువ, నీకు అనేకమైనటువంటి వందనాలు, లెక్కలేనటువంటి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినం సంఘంగా బల్ల చుట్టూ మమ్మల్ని అందరినీ ప్రభువ, ఈ దినం ఆదివారంన ప్రభు చేర్చి నిన్ను కీర్తించి స్తుతించి భాగ్యం కలుగజేశారు. సజీవ లెక్కల్లో మమ్మల్ని ఈ దినం నిలిపినారు. ఎంతోమంది దాటిపోయారు. జీవము కలిగిన నీ మాటలు వినడానికి నీ ప్రజలమైనటువంటి మాకు మరి
వినిపించడానికి నీ దాసుని నిలబెట్టుకొని ఈ దినం మాతో మాట్లాడినటువంటి విధమును బట్టి వందనాలు. నీ దాసుని బట్టి మరి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నీవు మాకు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, మరి నీ మాటల చేత ఈ దినం మమ్మల్ని మరి ప్రభువా సరిచేశారు. ప్రభువా, మాలో మరి ఈ లోపాలు ఉన్నాయి ప్రభువా, ప్రార్థన లేమి కనబడుతూ ఉంది. మరి కాపరికి మరి అయా సంఘ ప్రజలకు ఉన్నటువంటి మధ్య తేడా విషయంలో మాట్లాడుతున్నారు. కాపరులకు విశ్వాసులకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది అనే విషయాలు మాతో మీరు మాట్లాడుతున్నారు నాయన. ప్రభువా, మరి మేము నాయన కాపరి కోసం, వారి కుటుంబం కోసం మేము ప్రార్థన చేయాలి. మరి ఒక కుటుంబాన్ని చూసుకోవటానికే ఎంతో తలములకలైపోయినటువంటి పరిస్థితి మాకుంది. మరి ఇన్ని కుటుంబాలను మరి కాపరి చూసుకోవాలి. మరి ఎన్నో సవాళ్ళ గుండా తను వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది అనే విషయాలు మాట్లాడారు. మరి మేము సేవకుల కోసం మేము ప్రార్థన చేయాలి. మేము వారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. వారు వెళ్ళి ప్రయాణం కోసం ప్రార్థన చేయాలి. మరి సత్యవాక్యాన్ని సరిగా బోధించడానికి, ధైర్యంగా నిలబడి సువార్త ప్రకటించడానికి వారు అటు విధంగా మేము ప్రార్థన చేయాలి. మరి తండ్రి, మేము ప్రభు మరి ఈ దినం నుంచి నాయన మరి కాపరి గురించి మేము ప్రార్థన చేస్తూ, మరి కాపరి యొక్క బాధ్యతలు, మరి కాపరికి అవసరతలు కూడా ఉన్నాయి. ఆ అవసరతల నిమిత్తం కూడా మేము తండ్రి మరి మనసు కలిగి మా గుప్పిళ్ళు విప్పటానికి మరి కృప చూపించమని కూడా వేడుకుంటున్నాం. సహాయం చేయండి. మరి ప్రభువా, వాక్యం విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడినటువంటి మీ మాటలు తండ్రి వారి హృదయంలో ఫలించుటకు, మా హృదయంలో ఫలించుటకు మీ కృపను కోరుతున్నాము, మీ సహాయాన్ని కోరుతున్నాం తండ్రి. నాయన, మరి మాలో నచ్చని విషయాల విషయంలో మీరు ఈ దినం మాతో మాట్లాడారు. మాలో నచ్చనివి, ఇష్టం లేని విషయాలు వాటన్నిటినీ ఎత్తి చూపించారు. మేము సరిచేసుకొని మరి ఇప్పటి నుంచి ప్రభువాని సత్యవాక్యాన్ని మేము అనుసరించి సరిగా మేము నడవటానికి కృపను కోరుతున్నాం, ఆ దయను కోరుతున్నాం. బలహీనమని ఒప్పుకుంటున్నాం తండ్రి. మరి ప్రభువా, మరి సంఘంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు ఇంకేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ కృపలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభువా, మీ దాసుడు, వారి కుటుంబం, వారి పిల్లల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఎన్నో ప్రయాణాలు వారు చేస్తూ ఉండగా ఆయా ప్రాంతాల్లో ప్రభువా నీ వాక్యాన్ని అందజేస్తూ అనేకులను ప్రభువా నీ వైపు త్రిపుతూ ఉండగా, నీ శిలువ వైపు ఆకర్షిస్తూ ఉండగా, ఇంకా తన ద్వారా నీ గొప్ప కార్యాలు మీరు జరిగించుకొని ఇంకనూ మహిమ తెచ్చుకోమని, వారిని, వారి బిడ్డల్ని దీవించమని, సంఘంలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని, నీ చిత్తమంతా సంఘం పట్ల నెరవేర్చుకోమని ప్రభు. ఇంకా ఇదిగో తన సువార్త విషయంలో సంఘం ఫలించి, సంఘం ఫలించినట్టుగా ఫలించి, అన్ని విషయాల్లో ఫలించి, విస్తరించి, అభివృద్ధి చెందుటకు కృపనిమ్మని, వ్యాపింప చేయమని ప్రార్థన చేస్తూ, మరి ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడి మా ప్రభు అయిన యేసుని పరిశుద్ధాత్మ ప్రియుని అనే చరణం, దాని పల్లవి పాడుకొని, నీ పరిశుద్ధాత్మ ప్రియుని మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మ ప్రియుని ప్రియమాగు కాపరులన్, ప్రియమాగు కాపరులన్, ప్రియమారగ మా కొసగిన
తండ్రిని స్తుతింతుము, స్తోత్రింతుము. పావనుడగు మా పరమ తండ్రిని స్తుతింతుము, స్తోత్రింతుము. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదా మనతో ఉండి దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనం జీవించినట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.